ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడిచి వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు తన ఐడెంటిటీని చెప్పుకుంటున్నాడు. చాలా మంది జనాలకి ఐడెంటిటీ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. నేను అమెరికాకు వెళ్తున్నప్పుడు ఒక చర్చికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అడిగారు, వాట్ ఈస్ హర్ ఐడెంటిటీ అని అడిగారు. అంటే తెలియదు కదా, నేను ఎవరో తెలియదు కదా. అది అప్పుడు సి మినిస్ట్రీ కూడా హార్డ్లీ మనకు 20-30,000 సబ్స్క్రైబర్స్, ఎక్కువ మందికి తెలియదు. సో అందులో ఒకరికి తెలుసు. ఆ ఒకరు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఆ చర్చ్ వాళ్ళు అడిగారు, అసలు ఆమె ఎవరు అని అడిగితే, డాక్టర్ విజయ ప్రణీత్, ఫౌండర్ ఆఫ్ సి మినిస్ట్రీ, మిషనరీ ఆథర్, ఇంటర్నేషనల్ ఆథర్, తర్వాత ఆ విజనరీ ఆఫ్ సి మినిస్ట్రీ. ఒక ఆమె నాకు ఇంత పెద్ద మెసేజ్ పెట్టింది, నువ్వు చాలా తోపు పోజులు కొట్టుకుంటున్నావు, నువ్వు ఇన్ని క్రైటీరియాలు నీకు పెట్టుకోవడం అవసరం అంటే, నేనేమో అడుక్క తిని పెట్టుకోవట్లా, ఎవడో తెచ్చుకొని ఊడబిక్కొని పెట్టుకోవట్లా. అవునా, నా ద్వారా దేవుడు వాడుకుంటున్న విషయాన్నే వాళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్పా. ఇంకా కొన్ని రోజులకి నా పేరు విజయ అంటే కూడా నువ్వు విక్టరీ అని నీ పేరు నువ్వు చెప్పుకుంటావా, నోరు మూసుకొని ఉండరాదు అనే లోకం కూడా ఉంటది. అర్థమవుతుందండి? పీపుల్ కెన్ నాట్ బేర్ యువర్ ఐడెంటిటీ. నేను అప్పుడప్పుడు మెసేజెస్ లో నేను డాక్టర్ అని చెప్తాను కదండి, ఒక ఆమె అంటదంటే ఈమె ఎప్పుడు చూడు డాక్టర్ అని చెప్పుకుంటా. డాక్టర్నే కదా మరి, అవునా కదా? సో నేనేమైనా వ్యవసాయం చేసేదాన్న, వ్యవసాయం ఎగ్జాంపుల్ నాకు వచ్చా, లేకపోతే ఎలక్ట్రిసిటీ పని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాలా? అయినా తెలియదు కదా. నేను డాక్టర్ కాబట్టి డాక్టర్ అనే మాట్లాడతాను. అంటే జనాలకి ఎలాగుంటుందంటే ఐడెంటిటీని వాళ్ళు బేర్ చేయలేరు. ఎవరైనా ఒకరి ఐడెంటిఫికేషన్ వాళ్ళు చెప్తున్నారంటే దే కెనాట్ బేర్. వాళ్ళకున్న ఇన్ఫీరియారిటీ కావచ్చు, ఈగో కావచ్చు, ప్రైడ్ కావచ్చు, జలసీ కావచ్చు, మరి ఏం గుణమో వాళ్ళకే తెలవాలి కానీ ఐడెంటిటీని యాక్సెప్ట్ చేయలేరు. ఎగ్జాక్ట్లీ అలాగనే దేవుడు కూడా తన ఐడెంటిటీని బయలుపరుచుకున్నప్పుడు లోకము కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు దేవుని యొక్క ఐడెంటిటీని మనం లోకంలో చెప్తాం, ఏమని చెప్తాం చూడండి, ఆకాశములను సృజించిన మా దేవుడు, తర్వాత వాటిని విశాలపరిచిన మా దేవుడు, భూమిని అందులో పుట్టిన వాటన్నిటికీ ప్రాణమిచ్చిన దేవుడు, తర్వాత నడుచువాడికి ప్రతి ఒక్కరికి జీవాత్మనిచ్చింది మా దేవుడే అని చెప్తే అందరికి కయ్యమని కోపం వచ్చేస్తుంది. మీ దేవుడేనా అంటారు. మనుషుల మైండ్ సెట్ అలాగా. నా ఐడెంటిటీ చెప్పిన వాళ్ళకి నచ్చదు, మీ ఐడెంటిటీ చెప్పిన వాళ్ళకి నచ్చదు, యాక్టర్ అని చెప్పుకున్నా నచ్చదు, డాక్టర్ అని చెప్పుకున్నా నచ్చదు, టీచర్ అని చెప్పుకున్నా నచ్చదు, దేవుడు అని చెప్పుకున్నా నచ్చదు. ఆర్ యు గెటింగ్? సో పీపుల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిబెలియస్, ప్రైడ్, ఈగోయిస్టిక్ నేచర్. దాని వల్లనే యేసుక్రీస్తు దేవుడు అంటే చూడండి, దీన్ని పట్టుకొని దీన్ని దేవుడు అన్నా కూడా రేపు 10 మంది లైన్ కడతారు దీన్ని మొక్కడానికి. ఈ రిమోట్ నా ప్రాణాన్ని కాపాడింది, దీంట్లో శక్తి ఉందని నేను చెప్పాను అనుకోండి, ఒక విపరీతమైన అవతారం వేసుకొని దీన్ని కూడా మొక్కుతారు. కానీ యేసుక్రీస్తు దేవుడు అనేసరికి ప్రపంచం అంతా కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా రైట్ ఐడెంటిటీని యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో లేదు. దే వాంట్ ఆల్ ఫేక్. లేకపోతే నువ్వు ఇన్ఫీరియర్ గా ఉండి నలిగిన రెల్లులాగా, మకమకలాడే రెల్లులాగా ఆరిపోయి చచ్చిపోయాడు ఉంటే ఆహా వాళ్ళకి ఎంత సంబరంగా ఉంటుందో. కానీ నేను ఒక టీచర్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక డాక్టర్ అంటే ఓ వాళ్ళకి ఎక్కడో కోపం వస్తుంటుంది. ఓ ఈమగాంగ డాక్టర్, మరి నువ్వా చదవకపోయినావు, మరి వద్దన్నవా? ఎవరు వద్దన్నారు? చదవచ్చు కదా మరి. లేకపోతే నువ్వు డాక్టరే అవ్వాలని లేదు, ఐఏఎస్ అవ్వచ్చు కదా, పోనీ ఐపీఎస్ అవ్వచ్చు కదా, పోనీ టీచర్ అవ్వచ్చు కదా, పోనీ ఒక హెడ్ మాస్టర్ అవ్వచ్చు కదా. ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటివి, మళ్ళీ ఎవరన్నా చదివి చెప్తే నీకు బడకపాయి. ఎట్లాగా అంటే ఇట్లా మాట్లాడితే రఫ్గా ఉంటుంది, కానీ అదే కరెక్ట్, నేర్చుకోవాలా. ఎందుకంటే లోకమంతా కూడా ఈ మైండ్ సెట్ తోనే ఉంది, క్రైస్తవులు కూడా ఇదే మైండ్ సెట్ తో ఉంటే అలాగా. సో దేవుడు తన ఐడెంటిటీని చెప్పుకుంటే లోకము తట్టుకోలేకపోతుంది. క్రైస్తవులు కూడా ఎవరైనా వాళ్ళ ఐడెంటిటీ గురించి చెప్పుకుంటే తట్టుకోలేకపోతారు. లోకానికి నీకు తేడా ఏముంది? మనము మార్చబడాలా, ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళలాగా ఉండాలా, ఒకరినొకరు అంగీకరించుకునే వాళ్ళలాగా ఉండాలి. ఇప్పుడు ఐఏఎస్ ఎవరైనా వచ్చారనుకో, అమ్మో ఐఏఎస్ అమ్మాయి ఎంత బాగా చదువుకున్నారు అంటాను నేను హ్యాపీగా గౌరవిస్తాను వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మా చదువు కన్నా వాళ్ళ చదువు ఎక్కువ ఉంటుంది, మా తెలుగు కన్నా వాళ్ళకి ఎక్కువ తెలుగు ఉంటుంది. అంటే నేను కెరియర్ వైజ్ గా మాట్లాడుతున్నాను. ఎవరైనా సైంటిస్టులు వస్తే అమ్మ సైంటిస్టులు అని గౌరవిస్తాం. ఎందుకు? వాళ్ళు పడ్డ కష్టం అట్లాంటిది. అట్లాగనే మనం ఒకరి విజయాన్ని గౌరవించేలాగా ఉండాలా. అది క్రైస్తవుల గుణమై ఉండాలి. కానీ లోకానికి ఆ గుణము లేదు. లోకం ఏమంటుందంటే నా దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు అంటే మీ దేవుడే నా దేవుడు అంటది. నా దేవుడు భూలోకాన్ని సృష్టించాడంటే అబ్బో మీ దేవుడే నా దేవుడు అంటది. నా దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ప్రాణాన్ని, జీవాన్ని ఇచ్చాడు అంటే లోకం ఏమంటుందంటే అబ్బో మీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేదా, తీయండి రాళ్ళు కొడదామని పౌలుని కొట్టినట్టుగా కొడతది. ఎందుకు? లోకానికి ఉన్న భయంకరమైన మైండ్ సెట్ అది. ఒక ఐడెంటిటీని, ఒక సత్యమైన ఐడెంటిటీని గ్రహించలేని మైండ్ సెట్. కానీ క్రైస్తవులు అలాగ ఉండకూడదు. మీ కుటుంబంలో ఎవరైనా మంచి చదువుకుంటే గౌరవించండి వాళ్ళని. ఎస్ యు డిడ్ ఇట్, కంగ్రాచులేషన్స్, హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ అని వాళ్ళని అప్రిషియేట్ చేయండి, గౌరవించండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఎవరైనా అధికమైన స్థితిలో ఉన్నారనుకోండి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం చేయలేదు కదా. ఇప్పుడు ఐఏఎస్ ని నేను ఎందుకు గౌరవిస్తాను? నేను కాదు కాబట్టి, నా వల్ల కాదు అది, నేను చదవని పని అది, నా వల్ల కాదు అది. సో కాబట్టి వాళ్ళు సాధించారు కాబట్టి నేను వాళ్ళని గౌరవిస్తాను. ఒక సైంటిస్ట్, నాసాలో పనిచేసే సైంటిస్ట్ రాకెట్ కనిపెట్టారు,
వచ్చారనుకోండి గౌరవిస్తాం. ఎందుకు? నా వల్ల కాని పని వాళ్ళు చేశారు, అబ్బా గొప్పవాడు అని గౌరవిస్తాం. సో ఇలాగా ఒకరినొకరు గౌరవించుకునే గుణము మనకు ఉండాలి. పౌలు గారు కూడా అంటారు, మీకంటే మీ ఎదుటి వాళ్ళు ఘనులని వాళ్ళని గౌరవించాలంట, నీకంటే ఎదుటి వారు అధికమైన వారని గౌరవించాలంట. కానీ మనం అలా కాదు, మన ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా మనకంటే తక్కువ ఉండాలని అనుకుంటాం. అది క్రీస్తుకు వ్యతిరేకమైన గుణం, అది లోక సంబంధమైన గుణం. కానీ మనము క్రీస్తు యొక్క ఐడెంటిటీని అప్రిషియేట్ చేసే మనము లోకములో ఉండే మనుషుల యొక్క ఐడెంటిటీని కూడా అప్రిషియేట్ చేసేలాగా ఉండాలి. ఆ లోక సంబంధమైన గుణాలు మనకొద్దు, అవి మంచిది కాదు, అది ఆశీర్వాదం కాదు, అవి నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వవు, నాశనాన్నే తీసుకొస్తాయి, పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, ఉద్యోగాల్లో శాంతి సమాధానం ఉండదు, వచ్చిన డబ్బులు చిల్లుల సంచిలో వేసినట్టు వెళ్ళిపోతాయి. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఉపవాసం ఉంటున్నాను కదా, నాకెందుకు ఇలాగ అవుతుంది అని నువ్వు బాధపడుతున్నావేమో. ఇలాంటి గుణాలన్నీ కూడా సంపాదనకు చిల్లులు పెడతాయి, ఆరోగ్యానికి చిల్లులు పెడతాయి, కుటుంబానికి చిల్లులు పెడతాయి, శాంతి సమాధానము లేకుండా అల్లకల్లోలమైపోద్ది జీవితం. యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన కాదు, మంచి గుణాలు, క్రీస్తును పోలిన గుణాలను మనం కలిగి ఉండాలా. అప్పుడు గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకం, ఆశీర్వాదం మన మీద కుమ్మరించబడుతుంది. ఏమైనా హల్లెలూయా. అది కేసే అంటాడు, నా చెయ్యి కూర్చకాలేదు కానీ అడ్డం వస్తున్నాయి అంటాడు. ఇలాంటివి చాలా చిన్న చిన్నవి. ఒకరి గొప్పతనాన్ని తట్టుకోలేం, ఒకరి మంచితనాన్ని తట్టుకోలేం, ఒకరి ఐడెంటిటీని తట్టుకోలేం. ఎవరైనా ఏదైనా చెప్పారంటే తట్టుకోలేక పెద్ద మనకే మాటలు వచ్చినట్టు, మనకే నాలుకున్నట్టు, మనకే టైపింగ్ ఉన్నట్టు మెసేజ్లు పెడతాం, మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు అనేస్తాం. కానీ అది రివర్స్ మనకే తిరిగి కొడుతుంది. చూడండి, బాల్ గోడకు కొట్టాను అనుకో, పక్కోడి తలకు కొట్టదు, నీకే కొడుతుంది, నువ్వు ఎదురుగున్నావు కాబట్టి. సో కాబట్టి ఏ మాటలు మనం విసిరామో అవే తగులుతాయి. జీవ మరణములు నాలుక వశములు. సో ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీ, దేవుని యొక్క ఐడెంటిటీ, ఆకాశమును సృష్టించి భూమిని సృష్టించి భూమి మీద ఉన్న సకల జీవరాశులకు జీవమిచ్చిన దేవుడను నేనే అని చెప్తున్నప్పుడు ఇదే ఐడెంటిటీని మనం లోకంలో చెప్తే లోకము తట్టుకోలేని పరిస్థితి. రాళ్ళెత్తి పౌలుడు కొట్టారు, రాళ్ళెత్తి స్టిఫెన్ ను చంపేశారు, అపోస్తలులందరినీ కూడా హతసాక్షులుగా చేశారు. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ జీసస్, క్రీస్తు అభిషేకాన్ని బట్టి. సో కాబట్టి ఒక ఐడెంటిటీని మనం గుర్తించాలా. మొట్టమొదట యేసుక్రీస్తు ఐడెంటిటీని మనం గుర్తించాలా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు సృష్టికర్త అనగానే లేచేస్తారు అందరూ కూడా. యేసుక్రీస్తు దేవుడు అనగానే లేచేస్తారు అందరూ కూడా. యేసుక్రీస్తు దేవుడు కాదంట, మరెవరు? నువ్వా దేవుడు? ఆయననే దేవుడు. చాలా బాగా వాక్యం నిరూపించింది ఆయన దేవుడని. యేసుక్రీస్తు దేవుడని నిరూపించింది, యేసుక్రీస్తు సృష్టికర్తను నిరూపించింది. ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది కలగలేదంటే ఏంటండి దాని అర్థం? దానికి ఏదో వంకర టింకర్లన్నీ కూడా కలుపుతా ఉంటారు. ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది కలగలేదు. సృష్టి యావత్తు ఆయన ద్వారానే కలగబడింది. ఆకాశం అందున్నాయి, భూమి అందున్నాయి, సమస్తము ఆయన ద్వారానే కలగజేయబడ్డాయి. అంటే దానికి వంకర టింకర్లు అన్ని కలిపి ఆయన సృష్టికర్త కాదు అంటే ఫస్ట్ నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, భాష రాకుండా వంకర టింకర్ గా మాట్లాడుతున్నావు అని మనకు అర్థమైంది. అరిగటి. సో కాబట్టి క్రీస్తు యొక్క ఐడెంటిటీని మనం గుర్తించాలా. ఎట్ ద సేమ్ టైం మన తోటి వారి ఐడెంటిటీని కూడా గుర్తించి గౌరవించాలా, ఆదరించాలా, ఘనపరచాలా, సహాయం చేయాలా. తోటి మనుషులని లివ్ అండ్ లెట్ దెమ్ లివ్. మనం బ్రతకాలా, బ్రతికే వారిని బ్రతకనివ్వాలా, ఏదైనా సహాయము చేయగలిగితే చెయ్యాలా. ఆమేన్.